everyone. My name is Lakshmi. I am from Amravati. I am teaching Telugu subject. ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా మనం ఒక చిన్న గేయాన్ని నేర్చుకుందాము. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన గేయం ఏంటి? చిన్న చిన్న నిమ్మకాయ అబ్బబ్బ పులుపు తినను గ్లాసులు తెచ్చి రసమును పిండి చక్కెర వేసి వాటర్ పోసి గిరగిర తిప్పి అబ్బా ఎంత బాగుందో. మీకు కావాలా? ఓకే. తలకాయ పెట్టి ఈ వాక్యం చదవాలంటే ముందుగా మనం ఏం నేర్చుకోవాలి? అక్షరాలు. పదాల తర్వాత వాక్యము నేర్చుకుంటాం అన్నమాట. ముందుగా ఏం నేర్చుకోవాలి మనం? అక్షరాలు, వర్ణమాలను నేర్చుకోవాలి. అచ్చులు, హల్లులు. మై టాపిక్ నేమ్ ఇస్ వర్ణమాల. వర్ణమాలని అక్షరమాల అని కూడా అనవచ్చు. వర్ణమాలని మనం అక్షరమాల అని కూడా అనొచ్చు. అసలు వర్ణమాల అంటే ఏంటి? వర్ణము అంటే రంగు లేదా అక్షరము. మాల అంటే మనం మామూలుగా అయితే మనం మాల అంటే పూలమాల అనుకుంటాము, కానీ ఇక్కడ సమూహము, అక్షరంలో సమూహాన్ని వర్ణమాల అంటారు, లేదా రెండు పదాల కలయికను వర్ణమాల అంటారు. వర్ణమాలను 3 భాగాలుగా విభజించారు. ఒకటి అచ్చులు, 2 హల్లులు, 3 ఉభయాక్షరాలు. పిల్లలు ప్లీజ్ కీప్ క్వైట్, సైలెంట్ గా కూర్చున్నామా? నేను రాసిన విధానాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఏ అక్షరం ఎలా నేను రాసినప్పుడు మీరు పోటీగా చూస్తేనే నేను ఏ అక్షరం ఎలా రాయాలో మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు అచ్చులలో ఉన్న అక్షరాలను మనం ప్రస్తుతం చూద్దాం ఏమి ఉంటాయి అనేది. ఆ నుండి అచ్చులు అంటే ఏంటి? ఆ నుండి అహా వరకు ఉన్న అక్షరాలను అచ్చులు అంటాము, లేదా వీటిని ప్రాణులు అని కూడా అనవచ్చు. ప్రాణులను ఎందుకంటామంటే మామూలుగా అయితే ప్రాణం ఉన్నది అంటే ఏంటి? కదలటం కానీ పలకడం కానీ చేస్తే వాటిని ప్రాణము అని అంటారు. ఈ స్వయంగా ఈ అచ్చులు పలుకుతాయి అన్నమాట, అందుకని వీటిని ప్రాణులు అని అంటాము. ఒకసారి ఇవి పలికే విధానాన్ని మనం నేర్చుకున్నాము. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. ఇంకొకసారి ఆ ఆ ఈ
ఒకటి హ్రస్వములు హ్రస్వములు రెండు దీర్ఘములు అచ్చులలో కూడా రెండు భాగాలు ఉన్నాయి. అవేంటి? హ్రస్వములు, దీర్ఘములు. హ్రస్వములు అంటే ఏంటి? ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. వీటిని మాత్రమే మనము హ్రస్వములు అంటాము. దీర్ఘములు అంటే ఇంకా ఏమేమి ఉన్నాయి? ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇలా దీర్ఘం కలిగే వాటిని దీర్ఘములు అని అంటాము అన్నమాట. నెక్స్ట్ హల్లులు. హల్లులు అంటే ఏంటి? అచ్చుల సహాయంతో పలికే వాటిని హల్లులు అంటాము. కా నుండి బండి రావతున్న అక్షరాన్ని హల్లులు అనవచ్చు అన్నమాట. అచ్చుల సహాయంతో ఏంటి అంటే, అచ్చుల సహాయంతో మనం హల్లుల్ని ఎలా పలుకుతాము అంటే, ఇప్పుడు కా ఉంది, కాలో కా అంటే ఆ వస్తుంది కదా, మనం అందుకని చెప్పేసి కా చా అన్నప్పుడు అంటే చా అంటే ఇక్కడ ఉన్న హల్లుల్లో ప్రతి అక్షరంలో మనం ఏ అక్షరం తీసుకుని ఏ అక్షరాన్ని పలికినా కూడా ఆ అనేది మనకి యాడ్ అవుతుంది. కాబట్టి అచ్చులతో కూడిన అక్షరాలను హల్లులు అంటామని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ హల్లులలో కూడా రెండు భాగాలు ఉన్నాయి. అల్ప ప్రాణాక్షరాలు, మహా ప్రాణాక్షరాలు. అల్ప ప్రాణాక్షరాలు, మహా ప్రాణాక్షరాలు. అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి? ఈ అక్షరాన్ని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. మరి మహా ప్రాణాక్షరాలు అంటే ఏంటి? ఒత్తుఖ పలికినప్పుడు మన బాడీలోంచి ఎయిర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి బలవంతంగా పలుకుతున్నాం కాబట్టి వీటిని
ఒత్తు ఖ ఒత్తు ఘ ఒత్తు ఛ ఝ ఠ ఠ ధ ధ ఠ ఠ. ఇలా మనం పలికేటప్పుడు తేలికగా పలికే అక్షరాలను కా గా ఇని చా జా ఈ తేలికగా పలికే అక్షరాలను అల్పాక్షరాలని మనము ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అని చెప్పేసి అంటాం అన్నమాట. ఒత్తి పలికేటప్పుడు కూడా మన బాడీలో నుంచి ఖా అన్నప్పుడు ఏది బయటకు వస్తుంది కదా అదనమాట. ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటాము. నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే ఏంటి? సున్నా అలసున్నా విసర్గ. సున్నా అరసున్నా విసర్గ. ఉభయాక్షరాలు అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఉభయాక్షరాలు అంటే ఉభయులు. ఉభయులు అంటే రెండు అన్నమాట, ఇద్దరు అన్నమాట. అచ్చులకి హల్లులకి రెండింటికి ఈ ఉభయాక్షరాలు ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఉభయాక్షరాలు అన్నాము. ఈ ఉభయాక్షరాలను ఉపయోగించి ఒక చిన్న పదాన్ని మనం చూద్దాము. అంతఃపురం. అందం ఉంది. అందంలో ఆనేది అచ్చు, దానికి హల్లు, సున్నాయి ఉభయాక్షరాలు. ఆ విధంగా మనం అచ్చులని హల్లులను ఉపయోగించి ఉభయాక్షరాలను కూడా మనం రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో మనం అచ్చులను హల్లులను ఉభయాక్షరాలను ఉపయోగించి పదాలను మనం ఎలా నేర్చుకోవాలో నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నాము. చివరిగా ఇంకొక చిన్న లైన్తో ఈ క్లాస్ ని ముగించేద్దాము. ఓకే. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అలవారిని